పోసాని గారు కాంప్రమైజ్ అయిపోయారు. ఈ విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ పోసాని కృష్ణమురళి గారు సినిమా ఫీల్డ్ చెందిన వ్యక్తి కదా, విపరీతమైన కులపిచ్చి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అప్పటి నుంచే కూడా విపరీతంగా అన్ని కులాలను విమర్శిస్తుండటం, కులాల మధ్య తగాదాలు పెంచే విధంగా మాట్లాడటం, ఇటువంటివి చేస్తూ ఉండేవాడు. అటువంటి ఆయన ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా ఇక విపరీతంగా తిరగడం స్టార్ట్ చేశాడు. ఈయన కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి ఆయన మెయిన్ కాపులను టార్గెట్ చేసుకొని చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారిని చాలా అసభ్యంగా కూడా తిట్టడం జరిగింది. ఈయన వర్షన్ ఏంటంటే, ఒక పంజాబ్ అమ్మాయికి పవన్ కళ్యాణ్ కడుపు చేశాడని, పవన్ కళ్యాణ్ ఒక కామాంధుడని, ఎవరైతే అవకాశాల కోసం వస్తారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ కడుపులు చేస్తుంటారని ఈ యొక్క పోసాని గారు చెప్తూ ఉంటారు బహిరంగంగా. ఆ పంజాబ్ అమ్మాయి పోసాని కృష్ణమురళి దగ్గరికి వస్తే అప్పుడు ఈ పోసాని కృష్ణమురళి గారు ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నాడట. ఈ విధంగా అతను దూషించడం జరిగింది. అంతేకాకుండా అందరితో ఆగకుండా చిరంజీవి గారి అమ్మగారిని కూడా దూషించాడు. పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ భార్యలను కూడా, వాళ్ళ కూతుర్లను కూడా దూషించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో చెప్పారు, తనని ఎవరు ఎన్ని తిట్టినా తనేమి బాధపడను, తాను తన యొక్క చర్యల ద్వారా తను రిజల్ట్ చూపిస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఎవరో ఏదో అన్నారు, తను బాధపడేటువంటి రకం కాదని ఆయన చెప్పడం జరిగింది. అందుకనే పవన్ కళ్యాణ్ గారి భార్యను ఎంత అవమానంగా చేసినా, పవన్ కళ్యాణ్ కామాంధుడు అన్న, ఎందరో ఆడపిల్లలు కడుపు చేశాడని పోసాని కృష్ణమురళి విమర్శించినా కానీ పవన్ కళ్యాణ్ గారు పెద్ద రియాక్ట్ అవ్వలేదు. కానీ ఈయన అరెస్ట్ అవ్వడానికి కారణం ఆయన వాళ్ళ తల్లిగారిని అనటం. ఇది నిజంగా క్షమించరానిదిగా భావిస్తున్నారు చాలామంది. చిరంజీవి గారిని అమ్మగారిని అనటం ఏంటి, అంత పెద్ద వయసు ఉన్నటువంటి ఆమెని, వాళ్ళ చిరంజీవి కూతుర్లను అనటం ఏమిటి, ఈ విధంగా వాళ్ళందరినీ కూడా అనటం వల్ల పోసాని కృష్ణమురళి గారికి వీళ్ళు రెడ్ బుక్ ద్వారా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. కానీ తర్వాత పోలీస్ ఇంట్రాగేషన్లో అతను చెప్పిన మాటలని అందరూ కూడా కంగు తిన్నారు. అదేంటంటే, కృష్ణమురళి గారు చెప్పడం ఏంటంటే, తాను సొంతగా ఏది అనలేదని, సజ్జల గారే తన చేత ఈ విధంగా అనిపించారని, సజ్జల గారు ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఈ స్క్రిప్ట్ ప్రకారం చిరంజీవి గారిని, వాళ్ళ అమ్మగారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా, ఆడవాళ్ళని కూడా దూషించమని చెప్పారని, దానికోసం నెలకి 3.82 లక్షలు రూపాయలు పారితోషికంగా ఇస్తామని చెప్పారు. కాబట్టే ఆ దగ్గర నెలకు 4 లక్షల రూపాయలు ఇన్కమ్, దాని గురించే తాను చిరంజీవి ఫ్యామిలీని తిట్టారని కూడా ఈయన చెప్పడం జరిగింది. ఇది నిజంగా కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే పోసాని స్థాయి వ్యక్తి, ఆయన మామూలు వ్యక్తి కాదు కదా, ఒక గొప్ప రైటర్. ఆయన బ్రహ్మాండమైన స్క్రిప్ట్ కూడా ఇదివరకు రాశాడు. ఆయన ఒక్క స్క్రిప్ట్ రాసుకుని ఆయనకు పెద్ద అమౌంట్ వస్తుంది కదా. అటువంటిప్పుడు కేవలం నెలకి ఒక 4 లక్షల కోసం అతను ఇక చిరంజీవి గారిని అమ్మగారిని కూడా తిట్టడం అనేటువంటిది నిజంగా ఒక రకంగా బాధాకరమైన విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఇతను ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ఆయన భార్య వచ్చేసారు లైమ్లైట్లోకి. ఆయన భార్య వచ్చేసి తన భర్త చాలా అమాయకుడు, ఆయన తిట్టాడు, ఆయన ఏం చేయొద్దు అని ఆయన చెప్పడం జరుగుతున్నది. ఇది కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది వంశీ గారి భార్య కానీ, కృష్ణమురళి గారి భార్య కానీ వచ్చేసేసి వాళ్ళ భర్తను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసిన తప్పు. ఎప్పుడైతే వాళ్ళు బహిరంగంగా అవతల వ్యక్తులను దూషించారో అప్పుడే వారి భార్యను కూడా సీన్లోకి వచ్చేసి ఆ విధంగా చేయకూడదని చెప్పడం కానీ, క్షమాపణ చెప్పడం కానీ చేసినట్టయితే చాలా బాగుండేది. కానీ ఇప్పుడు తన భార్య మాటలు విన్నటువంటి పోసాని కృష్ణమురళి గారు కూడా కాంప్రమైజ్ అయిపోయారు. ఈయన వైఎస్ఆర్ పార్టీ నుంచి ప్లేట్ ఫిరాయించి తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషిస్తున్నాడు. ఇప్పుడు సజ్జల గారి వల్ల తాను తిట్టానని చెప్తున్నాడు, ఆయన చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం తాను చేశానని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన క్షమాపణ కూడా బహిరంగంగా చెప్తున్నాడు, చిరంజీవి కాళ్ళు పట్టుకుంటాను అంటున్నాడు. అంతేకాకుండా ఆయన ఆరోగ్యం బాగాలేదని వారి భార్య కూడా చెప్పినట్టుగానే అతను పూర్తిగా కూడా సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోవటం వల్ల ఇప్పుడు అతనికి హెల్త్ బాగలేదని చెప్పేసి రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా మరలా ఇప్పుడు మెడికల్ టెస్టుల కోసం ఆసుపత్రికి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా కూడా తన రిమాండ్లో అతను హాస్పిటల్లో ఉంటాడు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. వాస్తవానికి పోసాని కృష్ణమురళిని
బయటకు రాకుండా చెప్పుకోడు తినిపించాలనే ఉద్దేశంతో అతని మీద అనేక కేసులు రెడీ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారు. ఈ విధంగా కూడా కొంతకాలం అతనికి ఒక నెంబర్ కూడా అలాట్ చేశారు, ఖైదీ నెంబర్. ఈ విధంగా కూడా ఉన్నప్పుడు ఇతను కాంప్రమైజ్ అయిపోయి తెలుగుదేశం పార్టీ వైపు ప్లేట్ ఫిరాయిస్తాడు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి దానికి చంద్రబాబు నాయుడు ఊరుకుంటాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా, లేకపోతే లోకేష్ ఊరుకుంటారా, లేకపోతే జన సైనికులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్కారం.